హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ఆరోగ్యం, మన ఆరోగ్యం గురించి మనకంటే జాగ్రత్త ఎవ్వరూ తీసుకోరన్నది అందరికీ బాగా తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కువ మనం ఇన్‌స్టంట్ ఫుడ్‌కి బాగా అడిక్ట్ అవ్వడం. అంటే ఇంట్లో చేసుకునే ఫుడ్ కన్నా బయట ఫుడ్‌కి బాగా అడిక్ట్ అవ్వడం అన్నది ఈ మధ్య కాలంలో బాగా జరుగుతుందనమాట. అయితే దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మనకి టైం లేకపోవడం. ఇంకొకటి ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్ అన్నమాట. మనకి ఆఫీసులకెళ్ళాలి, స్కూల్‌కెళ్ళాలి, కాలేజెస్‌కెళ్ళాలి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఒక టిఫిన్స్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా, లేకపోతే స్నాక్ ఐటెమ్స్ అయినా ఏదైనా సరే ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుందని చెప్పి మనం బయట ఫుడ్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అయితే బయట ఫుడ్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేయడానికి కారణాలు కూడా లేకపోలేదు. ఇందులోనే ఏంటంటే మెయిన్‌గా మనకి అట్రాక్టివ్‌గా కనిపించడం అన్నమాట. మనం ఏదైనా ట్రై చేయాలంటే అబ్బా! ఇది ఎంత అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఇది ఇవాళ తినేద్దాము, ఇది చేసేద్దాము, ఇది తినేద్దాము అని చెప్పి అడ్డమైనవి తింటూ ఉంటాం బయట. దీనివల్ల ఏంటంటే మనకి చాలా రోగాలొస్తూ ఉంటాయి. మనకు అందులో మెయిన్‌గా ఏంటంటే, ఈ కర్రీస్ మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదా! బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్‌లో గూడా ఈ మధ్య కాలంలో ఈ ఫుడ్ కలర్స్ అనేవి బాగా యూజ్ చేస్తున్నారనమాట. జనాల్ని అట్రాక్ట్ చేయడానికి. మెయిన్ మనకి అట్రాక్ట్ చేసేదేంటి? కలర్. అవునా కాదా? ఇప్పుడు ఒక చేపల పులుసు ఉంది చూడండి. అది చూస్తారు. అది మనకేంటి ఎర్రగా అబ్బా! భలే కనిపిస్తా ఉంటుంది. దాని టేస్ట్ పక్కన పెడితే మనకు చూడగానే ఏమనిపిస్తుంది? అబ్బా! ఏంటిది ఇంత ఎర్రగా ఉంది. ఇంత చూడ్డానికి ఇంత అట్రాక్టివ్‌గా ఉంది. టేస్ట్ ఇంకెంత బావుంటదా అని చెప్పి కొనేసుకుంటూ ఉంటాము. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ గానీ, లేకపోతే స్నాక్ ఐటెమ్స్ గానీ, ఇలా ప్రతి దాంట్లో ఈ ఫుడ్ కలర్ అనేది ఈ మధ్య కాలంలో బాగా యూజ్ చేస్తూ ఉన్నారనమాట. సో, ఇలా ఫుడ్ కలర్ యూజ్ చేసిన ఫుడ్స్ మనం తినడం వల్ల ఏమవుతుందంటే, మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. మరి ఏం చేయాలండి? ఈ రోజు కాలంలోనే ఏ ఫుడ్‌లో చూసినా మరి ఫుడ్ కలర్స్ ఉంటున్నాయి గదా! మరి అలా అనుకుంటే ఎలా తినాలి మనం అని అనుకుంటున్నారు గదా! సో, అందుకని ఒక మంచి టిప్‌తో మీ ముందుకైతే వచ్చాను. అండ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్స్‌లో కూడా చాలా మంది ఏంటంటే, ఆ యొక్క కలర్ కోసం మనం కూడా ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. లేకపోతే స్వీట్స్‌లో గానీ, మనకి యెల్లో కలర్ స్వీట్ కావాలంటే యెల్లో కలరు, రెడ్ కావాలంటే రెడ్, ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్‌లో దొరికే కలర్స్ అన్నీ తీసుకొచ్చి మన ఫుడ్‌లో పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతాం. మనకు ఆ క్షణానికి బావుంటుంది. కళ్ళకి ఆనందంగా కనిపిస్తుంది. కానీ దాని నుంచి మనకొచ్చే ఆ భయంకరమైన జబ్బుల గురించి ఏంటన్నది మనం ఆలోచించం. ఇప్పుడు కాదు గదా! ఎప్పుడో గదా మనకొచ్చేవి అనంటే, ఎప్పుడో వచ్చేదంటే అది ఒకేసారి మనకి పెద్దగా చూపిస్తాయన్నమాట. మనం ఇప్పటి నుంచే మన బాడీ మీద కేర్ తీసుకుంటే, మనకి ఫ్యూచర్‌కి హెల్ప్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉంటామన్నమాట. ఇప్పుడున్న మనం తినే ఫుడ్ గూడా అంత మంచిది గాదు. ఏది కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ కూడా గాదు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తినాలి, తినాలి అంటున్నాం గానీ, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దాంట్లో కూడా నాణ్యత అనేది చాలా తక్కువగా ఉంది. ఒక రైస్ నుంచి ఒక వెజిటబుల్స్ గానీ, పప్పులు గానీ, ఇలా ప్రతీది గూడా ఏంటంటే మొత్తం కూడా కల్తీయే. ఇటువంటి టైంలోని మనం పర్సనల్‌గా మనం ఇంకా కల్తీ చేసుకుంటే మన యొక్క లైఫ్ స్టైల్స్ ఎట్లా ఉంటున్నాయి జెప్పండి? మన లైఫ్ పీరియడ్ ఎలా ఉంటుంది? మన ఆరోగ్యం ఎలా ఉంటుంది చెప్పండి? సో, ఇట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ మనం ఫేస్ చేయాల్సొస్తది. అయితే ముఖ్యంగా ఈ ఫుడ్ కలర్ గురించి మనం మాట్లాడుకుంటే, మనం ఇంట్లోనే ఫుడ్ కలర్ అనేది ప్రిపేర్ చేసుకొని చక్కగా మన ఇంట్లోనే ఫుడ్స్‌కి యేసుకుంటే అది దానివల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్ కూడా బావుంటుందనమాట. అయితే ఏమి గాదు మెయిన్‌గా ఒక వెజిటబుల్ అంటే మనకి బీట్రూట్ అందరికీ ఐడియా ఉంటుంది కదా! చక్కగా ఈ యొక్క బీట్రూట్ తీసుకోండి. బీట్రూట్ తీసుకొని దాన్ని పల్చగా కోసుకోండి. ఓకేనా? అది కోసుకున్నా పర్వాలేదు, తురుముకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఎండాకాలం గాబట్టి ఇంకా మీకు మంచిగా యూజ్ అవుతుంది. అంటే ఎండలు బాగా ఎక్కువున్నాయి గదా! ఇవి ఇవి ఎండడానికి మనకు బాగా యూజ్ అవుతుందనమాట. ఈ స్లైసెస్ లాగా గాని, లేకపోతే తురుముగా గాని బాగా కట్ జేసుకున్న తర్వాత మంచిగా ఎండలో ఎండబెట్టుకోండి. మనకి ఇలా అనగానే పౌడర్ లాగా అయిపోతూ ఉంటుంది. చక్కగా మీరు ఎంత పలుచగా కోసుకుంటే అంత బాగా ఎండుతాయి. అయి బాగా ఎండిపోయిన తర్వాత మీరేం చేయాలి, దాన్ని బాగా మిక్సీ పట్టుకోండి. బాగా ఫైన్ పౌడర్ లాగా. ఇలా మనకి చాలా మెత్తగా ఉండాలనమాట. చక్కగా అది ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసుకున్నారనుకోండి. మిక్స్ చేసుకొని దాన్ని ఒక గ్లాస్ కంటైనర్ ఏదైతే గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా! దానిలో వేసుకోండి. వేసుకొని మీరు ఫుడ్ చేసుకున్నప్పుడు చక్కగా ఇది కొంచెం మీరు యాడ్ చేసుకున్నట్లయితే మీకు మంచి కలరొస్తాయి కర్రీస్. ఓకేనా? దీనివల్ల మనకేంటంటే ఆరోగ్యం గూడా ఉంటుంది. ఇన్‌స్టంట్‌గా మన ఇంట్లోనే మనమే ఫుడ్ కలర్ బీట్రూట్ నుంచి గాని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి హెల్త్ ఎఫెక్ట్ ఉండదు. అండ్ బీట్రూటే కాబట్టి మనకి బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా అది హెల్ప్ అవుతుంది. అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. అండ్ మీకు కలర్ కూడా మంచి కలర్ మీకొస్తుంది. ఎవరైతే ఫుడ్ కలర్స్‌ని చూసి అట్రాక్ట్ అవుతూ ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. సో, ఈసారి ఏంటంటే ఇన్‌స్టంట్‌గా మీరు మీ చేతులతోని ఇంట్లోని ఈ యొక్క ఫుడ్ కలర్‌ని మీరు ప్రిపేర్ చేసుకొని, మీరు వంటల్లో యూజ్ చేసుకోండి. అండ్ స్వీట్స్‌లో కూడా దీన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు.
సో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ చాలా మంచి కలర్ కూడా వస్తుందనమాట. సో ఈసారి నుంచి ఏంటంటే ఈ బయట దొరికే ఫుడ్ కలర్స్‌కి అవాయిడ్ చేయండి. ఇంట్లోనే దీన్ని మంచిగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి అండ్ దీన్ని మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. 1 మంత్ వరకు మీకు మంచిగా బావుంటుంది. ఎటువంటి పురుగు పట్టదు. ఎలాగా పాడవదనమాట. చక్కగా మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో ఈ టిప్ మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఈసారి నుంచి ఏంటంటే ఇట్లా మనకి మార్కెట్‌లో దొరికే వాటికన్నా ఇన్‌స్టంట్‌గా మన ఇంట్లోనే మన చేతులతో ప్రిపేర్ చేసుకుంటే ఎంత మంచిది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని తెలుసుకొని మనమే ఇట్లాంటి చిన్నవన్నీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మన ఫ్యూచర్ మన పిల్లలకి గూడా ఇట్లాంటి వాటి మీద అవగాహన గాని తీసుకొస్తే వాళ్ళు ఎక్కువగా బయట దొరికే వాటికి అట్రాక్ట్ అవ్వకుండా మన ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది, మన హెల్త్‌కి ఎంత మంచిదని చెప్పి వాళ్ళకి గూడా గాని నేర్పిస్తే వాళ్ళకి కూడా మన ఫ్యూచర్ జనరేషన్స్‌కి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్‌గా మీ ఫ్రెండ్ సర్కిల్స్‌లో గాని, ఎవరికైనా గాని ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి గూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.